ఆదినారాయణ రాజమ్మా. నేను లారీ డ్రైవర్కి వెళ్ళాను, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నా. పింఛన్ వచ్చిందా? రాలేదమ్మా. ఏం చెప్పారు? సచివాలయానికి వెళ్ళి కనుక్కోలే. వాలంటీర్ వేరే వాళ్ళని సచివాలయం వాళ్ళని అడిగితే ఫోన్ చేస్తామన్నారు. అంటే 3వ తారీఖు వచ్చేసింది కదా, ఇంకా అందలేదు కదా. ఇందాక అడిగితే బాబాయ్ ఫోన్ చేస్తాను, ఇంకా క్యాష్ రాలేదు, రాగానే ఫోన్ చేస్తాను. అంటే వాలంటీర్లు కూడా తీసేసాము, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మరి మీరు ఎవరు పనిచేసే అతను తెలిసిన అతను ఉన్నాడు, అతను చెప్పాడు. మరి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అసలు? అన్నీ బాగానే ఉన్నాయి. మీకు ఇల్లు వచ్చిందా? ఇంటికి పెట్టలేదమ్మా, ఇల్లు ఉంది. మీ ఇంట్లో ఎవరికైనా అమ్మఒడి కానీ 45 సంవత్సరాల వయసు చేయూత కానీ? అమ్మఒడి పిల్లడికి పడుద్దమ్మా. ఈ 45 ఏళ్ళు నుంచి 60 ఏళ్ళు దాటితే ఎవరు కదా, అది లేదు. పింఛన్ ఒకటి. డెవలప్మెంట్ ఎలా ఉంది? అది కాకుండా పథకాల వరకు ఓకే అంటున్నారు. డెవలప్మెంట్ తెలుసమ్మా, ఇక్కడ కూర్చుంటాం. మీరు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉండేది? అప్పట్లో ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వానికి డెవలప్మెంట్ అని కనిపించిందా? ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. డెవలప్ లేదంటారు కొంతమంది, వీళ్ళైనా డెవలప్ అంటారు. మీ పేరు? ఏం లేదు. పింఛన్ వచ్చిందా? కృష్ణరాజులే. పింఛన్ వచ్చిందా? మాకు రాట్లా అడిగారా? మా ఇంట్లో మా అమ్మకి వస్తుంది. మీకు మీ ఇంట్లో ఒక్కరికే ఇస్తారు కాబట్టి మీ అమ్మకు వస్తుందా? ఇంకా ఏంటి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏమి లేవు. ఏమి లేవా? మీకు ఇల్లు వచ్చిందా? మా ఇల్లు రాలా. అప్లై చేసుకున్నారా? ఇవ్వలేదా? ఏడో చెంటు స్థలం ఇచ్చారు, ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా జరగదు. మీరు కనుక్కోలేదా? ఎలా ఉంది సంక్షేమ పథకాలన్నీ? ఎలా ఉంది డెవలప్మెంట్ పరంగా? ఎలా ఉంది ప్రభుత్వం? ఏమీ లేదు. ప్రభుత్వం పోనీ మారితే బాగుంటుందా? అవన్నీ ఇప్పుడు చెప్పలేమమ్మా. మారితే చాలా బాగుంటుంది.